ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు కదం తొక్కారు. ప్రభుత్వం మీద తమ అసంతృప్తిని చాటుకున్నారు. భారీ ప్రదర్శన నిర్వహించారు. విజయవాడలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాఘవయ్య పార్క్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నిరసన ప్రదర్శన హోరెత్తింది. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అర్హులందరికీ అక్రిడేషన్ అందించాలని, దాంతోపాటుగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇతర అనేక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ సభ నిర్వహించారు. దాదాపుగా 2000 మంది వరకు జర్నలిస్టులు వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో తుమ్మలపల్లి కళాక్షేత్రం కిక్కిరిసిపోయి కనిపించింది. ఈ సభను ఉద్దేశించి మంత్రి పార్థసారథి మాట్లాడారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం పట్ల జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సహజంగా ఎప్పుడూ చెప్పే రీతిలోనే జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన డిమాండ్లు సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని, అదే సమయంలో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశమై గతంలో మాదిరిగానే పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు బీపీఎల్ కోటాలో అర్హులందరికీ అందించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పి సరిపెట్టేశారు. దాంతో జర్నలిస్టులకి పక్కాగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామంటూ ఎన్నికల నాడు చెప్పినటువంటి మాట విషయమై మరోసారి జర్నలిస్టు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం పట్ల అనేక మంది తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా వ్యవహరించారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. చాలా కాలంగా జర్నలిస్టుల సమస్యలు పేరుకుపోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాం అంటూ ఒక ప్రయత్నం చేశారు. జీవో ఇచ్చి దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల దశలోనే కథంతా ముగిసిపోయింది. ఒక్క చోట కూడా జర్నలిస్ట్ కోటాలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆ ప్రభుత్వం కూడా ముందుకొచ్చిన దాఖలాలు లేవు. దాంతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తానని ఎన్నికల నాడు చెప్పడంతో ఖచ్చితంగా కూటమి సర్కారు ఆ హామీని నిలబెట్టుకోవాలి అని జర్నలిస్ట్ సంఘాలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ క్రమంలోనే ఏపీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన పిలుపుకి అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి జర్నలిస్టులతో విజయవాడ హోరెత్తిందని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత విజయవాడలో ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ర్యాలీ చేయడం విశేషంగానే చూడాల్సి ఉంటుంది. గడిచిన 7-8 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఇంత పెద్ద కార్యక్రమం జర్నలిస్టులతో నిర్వహించిన ఆనవాళ్లు లేవు. భారీగా జర్నలిస్టులు కదలి రావడంతో ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం కనిపిస్తోంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో స్పష్టంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నామమాత్రపు హామీలు ఇచ్చి ఇంకొంతకాలం కాలయాపన చేసి ఇదే రీతిని సాగుదామనుకుంటే జర్నలిస్టుల అసంతృప్తి కూడా ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే 2 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో పేదలకు ఇస్తామన్న 3 సెంట్ల స్థలాలు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్క చోట కూడా 3 సెంట్ల ఇళ్ల స్థలానికి ఈ ప్రభుత్వం పూనుకున్న ఆనవాళ్లు లేవు. ఇప్పుడు జర్నలిస్టులు కూడా అదే బీపీఎల్ కోటాలో, అదే పేదల ఖాతాలో ఇస్తామని చెప్తున్నటువంటి మాటలు ఎంత మేరకు నెరవేరాను అని అనుమానం కలుగుతోంది. దాంతో జర్నలిస్టుల్లో అసహనం పెళ్లిబిగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 మంది వరకు జర్నలిస్టులు ఉన్నటువంటి తరుణంలో ఆయా కుటుంబాల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వం సామరస్యపూర్వకంగా స్పందించకపోతే తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణమవుతుంది. అది అనేక రకాలుగా ప్రభుత్వానికి సమస్యగా మారేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. మరి ప్రభుత్వం దీన్ని గుర్తిస్తుందా, గ్రహిస్తుందా, జర్నలిస్టుల సంక్షేమానికి తగిన నిర్ణయాలు తీసుకుని అవసరమైన నిధులు కేటాయించి తగిన విధంగా చర్యలకు పూనుకుంటుందా? ఇది చంద్రబాబు సర్కారు తేల్చుకోవాల్సినటువంటి అంశం.